హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు వర్మ క్లాస్ రూమ్. మరి వర్మ క్లాస్ రూమ్ లో ఈ రోజు మనం 8th క్లాస్ హిస్టరీకి సంబంధించి థర్డ్ లెసన్ ని మరి ఎక్స్ప్లెయిన్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. మరి లేట్ ఎందుకు స్టార్ట్ చేద్దాం. పదిహేడు 1764 బక్సార్ యుద్ధం జరిగింది. సో ఈ బక్సార్ యుద్ధం అయిపోయిన తర్వాత 1765వ సంవత్సరంలో మరి మొఘల్ చక్రవర్తుల దగ్గర నుంచి, అంటే అప్పుడు మొఘల్ చక్రవర్తిగా ఉన్నటువంటి రెండవ షా ఆలం గారి దగ్గర నుంచి బ్రిటిష్ వాళ్ళు అంటే ఈస్ట్ ఇండియా కంపెనీ దివానీ అధికారాన్ని పొందింది. సో ఈ దివానీ అధికారాన్ని పొందటమే ఇక్కడ మనకి పిక్చర్ లో ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే రాబర్ట్ క్లైవ్ ఉన్నారో, ఈ రాబర్ట్ క్లైవ్ మొఘల్ చక్రవర్తి అయినటువంటి రెండవ షా ఆలం దగ్గర నుంచి దివానీ అధికారాన్ని పొందుతున్నట్టుగా ఈ పిక్చర్ లో చూపించడం జరిగింది. సో మనం చూసుకుంటే కంపెనీ దివాన్ అయింది. కంపెనీ దివాన్ అయితే అంటే 1765వ సంవత్సరంలో ఆగస్టు 12వ తారీఖు నాడు మొఘల్ చక్రవర్తి ఈస్ట్ ఇండియా కంపెనీని బెంగాల్ కు దివాన్ గా నియమించారు. అంటే ఇక దివానీ అధికారం మొత్తం కూడా వాళ్ళకి ఇచ్చారు. అంటే అండర్ లో ఉన్నటువంటి అన్ని గ్రామాల మీద అధికారం ఎవరిదవుతుంది? ఈస్ట్ ఇండియా కంపెనీది అవుతుంది. సో ఇక్కడ చూసుకుంటే ఈ సంఘటన కొద్దిమంది ఇంగ్లీష్ వారు భారతీయుల సమక్షంలో రాబర్ట్ క్లైవ్ శిబిరంలో జరిగి ఉండవచ్చు అనేటువంటి దాన్ని ఇక్కడ మనకి చెప్తూ ఉన్నారు. సో నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ దీంట్లో మనకు ఆల్రెడీ సెకండ్ లెసన్ లో ఏమైతే ఉన్నాయో అవన్నీ ఇక్కడ ఉంటూ ఉంటాయి. మీరు ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, నేనేం స్కిప్ చేయట్లేదు, ఓకేనా. సో ఇక్కడ మనం చూసుకుంటే కంపెనీకి ఆదాయం ఎలా దొరికేది అని చెప్పుకుంటే అక్కడ చెప్పుకున్నాం ఆల్రెడీ. మనం ఏమని చెప్పాం, ఒకప్పుడు వాళ్ళు అక్కడ నుంచి బంగారాన్ని తెచ్చుకొని ఆ డబ్బులతో అంటే ఆ బంగారాన్ని ఇక్కడ ఇచ్చి వస్తు మార్పిడి ఉండేది కాబట్టి ఎక్కువగా, సో వస్తువుల్ని ఎక్కడి నుంచి తీసుకువెళ్ళి 60 రెట్ల లాభాన్ని పొందారనేటువంటి విషయం మనందరికి తెలిసిందే. సో కానీ ఇక్కడ ఏం జరిగింది, మరి ఇప్పుడు వీళ్ళు దివానీ ద్వారా ఏం చేస్తున్నారు, గ్రామాల్లో ఉన్నటువంటి పన్నుల వసూలు, సో ఇవన్నీ ఇక్కడే చేయడం వలన వాళ్ళకి డబ్బు ఇక్కడే సమకూరుతుంది. సో అక్కడి నుంచి వాళ్ళు దిగుమతి చేసుకునేటువంటి బంగారాన్ని ఆపేసి, సో ఎక్కడున్నటువంటి అమౌంట్ తోనే వీళ్ళు వస్తువులు కొనుక్కొని దీనితో ట్రేడింగ్ అనేటువంటిది మొదలు పెట్టారు. సో మారకం చేస్తున్నారు. సో ఇక్కడ 5 సంవత్సరాల లోపే బెంగాలీలో అంటే ఈ బెంగాల్లో ఇక్కడ కంపెనీ కొనుగోలు చేసిన వస్తువుల యొక్క విలువ రెట్టింపు అయిపోయింది. అంటే 5 ఏళ్లలో రెట్టింపు అయిందంటే చూసుకోండి. సో 1765 ముందు ఇంగ్లాండ్ నుంచి బంగారం ఇలాంటివి తెచ్చుకునేవాళ్ళు, కానీ ఇప్పుడు బెంగాల్ నుంచి ఏం తెచ్చుకోవాల్సిన అవసరం లేదు, ఇక్కడే అన్ని జరుగుతున్నాయి. సో దీని వలన 1770వ సంవత్సరంలో ఏం జరిగింది అంటే బెంగాల్లో కరువు వచ్చింది. ఏంటమ్మా, బెంగాల్ కరువు ఏ సంవత్సరంలో మనకు జరిగింది అంటే 1770వ సంవత్సరంలో. సో ఏంటి దీనివల్ల ఏం జరిగింది అంటే మరి కంపెనీ వారి బకాయిలు రైతులు చెల్లించలేకపోయారు, చేతి వృత్తులు తగ్గిపోయినాయి. చేతి వృత్తుల్ని తక్కువ ధరలకు అమ్మని చెప్పి అడిగేవాళ్ళు. మరి తక్కువ ధరలకు అమ్మితే వాళ్ళకి గిట్టుబాటు ధర ఎలా వస్తుంది? మరి వస్తువు కొనుక్కొని ముడి వస్తువు తెచ్చుకొని వాళ్ళు వస్తువు తయారు చేసి అమ్మాలి. సో అంచంగా వచ్చేటువంటి ఆ ప్రొడక్ట్ ఏమైతుందో ఆ ప్రొడక్ట్ కాస్ట్ తగ్గించి అమ్మిస్తే మరి వాళ్ళ యొక్క శ్రమ, మరి మూలధనం, ఇవన్నిటి యొక్క డబ్బు ఎక్కడి నుంచి తెస్తారు వాళ్ళు? సో దాని వలన చేతి వృత్తులు తగ్గిపోయినాయి, వ్యవసాయ సాగు పతనానికి చేరుకుంది. దానికి తోడు 70లో బెంగాల్లో వచ్చిన భయంకరమైన కరువు 10 మిలియన్ల మందిని పొట్టపెట్టుకుంది. సో ఇక్కడ సుమారు 1/3 జనాభా తుడిచిపెట్టుకుపోయినట్టుగా మనకి ఇక్కడ లెక్కలు అనేటువంటివి ఉన్నాయి. సో నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ బెంగాల్లో ముర్షిదాబాద్ లో వారపు సంత జరుగుతున్నట్టుగా ఇక్కడ ఇచ్చాడు. సో ఏంటి ఇలాంటివి ఇంపార్టెంట్ ఏం కాదు, కానీ ఊరిని తెలుసుకోండి. సో నెక్స్ట్ చూసుకుంటే మనకి ఏం జరిగింది, మరి వ్యవసాయాన్ని అభివృద్ధి చేయాల్సిన అవసరం ఏర్పడింది అప్పుడు. ఎందుకని, ఆల్రెడీ కరువు వచ్చేసింది, మొత్తం సగానికి సగం జనాభా తుడిచిపెట్టుకుని పోయారు కాబట్టి మరలా వ్యవసాయ అభివృద్ధి చేయాల్సినటువంటి ఆ బాధ్యత బ్రిటిష్ వారి మీద పడింది. సో బ్రిటిష్ వాళ్ళు ఏమనుకున్నారు అంటే ఒకవేళ ఆర్థిక వ్యవస్థ పతనం అయిపోతే కంపెనీ నిర్దిష్టమైన ఆదాయం పొందగలదా అంటే వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయాలు ప్రణాళికలు కూడా మళ్ళీ ఇక్కడ బాగుపరిచి మళ్ళీ ఆ డబ్బులు ఎత్తుకెళ్దామని, అంతేగాని మనం బాగుపడితే మనకి ఏదో మంచి జరుగుద్ది అనేటువంటి ఉద్దేశంతో కాదు. సో ఇక్కడ మనం చూసుకుంటే 1793వ సంవత్సరంలో, ఓకేనా, అంటే సుమారు 1970లో కదా, 1770లో జరిగింది కరువు. అంటే సుమారు 23 సంవత్సరాల తర్వాత ఏం చేశారు అంటే మరి అప్పుడున్నటువంటి
భారత గవర్నర్ జనరల్ ఎవరైతే చార్లెస్ కార్న్వాలిస్, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ కార్న్వాలిస్ ఎవరైతే ఉన్నారో ఈ వ్యక్తి ఏం చేశారు అంటే ఇక్కడ మనకి 1773లో మొదటి గవర్నర్ జనరల్, మీకు ఆల్రెడీ నేను చెప్పాను, వారన్ హేస్టింగ్స్. మరి 20 ఏళ్ల తర్వాత 1793లో ఉన్నటువంటి గవర్నర్ జనరల్ చార్లెస్ కార్న్వాలిస్. ఈయన శాశ్వత శిస్తు విధానాన్ని ప్రవేశపెట్టాడు. గుర్తుపెట్టుకోండి, 1793లో ఏం జరిగింది అంటే శాశ్వత శిస్తు విధానాన్ని ప్రవేశపెట్టింది కార్న్వాలిస్. సో ఈ కార్న్వాలిస్ అనే వ్యక్తి మరి శాశ్వత శిస్తు విధానాన్ని ప్రవేశపెట్టాడు. ఏంటి శాశ్వత శిస్తు అంటే ఏంటి? ఇక్కడ మీకు చాలా మ్యాటర్ ఉంటుంది, మీరు ఏం గుర్తుపెట్టుకోవద్దు ఇక్కడ. ఎందుకనంటే ఈ పేజీలో అంటే ఇక్కడ 2-3 పేజీలు ఉంటాయి. తర్వాత ఈ 2-3 పేజీల్లో మ్యాటర్ ఏమో ఎంత ఉంటుంది, బిట్లు మాత్రం 5-6 ఉంటాయి. కాబట్టి మెయిన్ పాయింట్స్ మాత్రమే గుర్తుపెట్టుకోండి. అసలు ఇక్కడ శాశ్వత శిస్తు అంటే ఏంటి? మెయిన్ ఏంటంటే గుర్తుపెట్టుకోవాల్సింది మీరు, శిస్తు స్థిరంగా ఉండేటువంటిది. ఓకేనా? శిస్తు భవిష్యత్తులో ఎప్పటికీ పెంచడానికి వీలు పడనిది ఏంటంటే శాశ్వత శిస్తు. ఓకేనా? ఒక ఫిక్స్డ్ ట్యాక్స్ అనేటువంటిది పెడతారు. ఈ ట్యాక్స్ అనేటువంటిది అక్కడ ఉన్నటువంటి ఎవరు కట్టాలి అంటే జమీందారులు కట్టాలి. అంటే జమీందారులు ఏం చేయాలి? జమీన్ ప్లస్ దార్, అంటే జమీన్ అంటే భూమి, భూమికి ఎవరైతే దారుగా ఉంటారో ఇతనే జమీందార్ అవుతాడు. సో ఇక్కడ ఎవరైతే జమీందార్ ఉన్నాడో ఇతను కింద ఉన్నటువంటి భూములు రైతులు కౌలు చేసుకుంటారు. మొత్తం జమీందార్ చేయలేడు కదా. సో కౌలు చేసుకున్నటువంటి రైతుల దగ్గర నుంచి పన్నులు తీసుకుంటారు. ఆ పన్నుల్ని వీళ్ళు ఎవరికి చెల్లించాలి? బ్రిటిష్ వారికి చెల్లించాలి, అంటే ఈస్ట్ ఇండియా కంపెనీకి చెల్లించాలి. సో ఇక్కడ మనం చూసుకుంటే ఇది భవిష్యత్తులో ఎటువంటి అంటే ఎప్పటికీ పెంచకూడదు, అంటే పెంచకూడదు అంటే అందుకని దాన్ని ఏమన్నా శాశ్వత శిస్తు అన్న. అలాగే కంపెనీ కోశాగారానికి క్రమబద్ధమైన రాబడినిస్తుంది. ఎక్కడ ఆగదనమాట. ఇంత అమౌంట్ అని ఫిక్స్ చేశారు. అరే 2 ఎకరాలకు నువ్వు 200 రూపాయలు కట్టరా అన్నారు అనుకో, ఇంకా 200 ఆయన కడుతూనే ఉండాలన్నమాట. అంటే వాడికి పంట పోని, పంట రాని, ఏదైనా ప్రకృతి వైపరీత్యాల వల్ల నష్టం జరగని ఆయనకి ఏం సంబంధం లేదు. ఆయనకి ఇవ్వాల్సింది మాత్రం ఆ 200 ఆయనకి ఇచ్చేయాలి. ఓకేనా? సో ఇది ఇక్కడ శాశ్వత శిస్తు విధానం. అలాగే మరి అదే సమయంలో ఏం చెప్పారంటే జమీందారులు భూమి అభివృద్ధిపై పెట్టుబడులు పెట్టడానికి ప్రోత్సాహకరంగా ఉంటుందని కంపెనీ భావించింది. అంటే భూమి ఉత్పత్తి పెరగాలంటే ఏం చేయాలి? అక్కడ మరి బావులు తవ్వుకోవటం, ఆ బావుల నుంచి నీటిపారుదల సౌకర్యం, కాలువలు తవ్వించటం, ఆ భూమికి కావాల్సినటువంటి పోషకాలు ఏమైతే ఉన్నాయో ఆ పోషకాలు అందించడం. తద్వారానే కదా వ్యవసాయ అభివృద్ధి జరుగుద్ది. మనం చెప్పుకున్నాం ఆల్రెడీ అగ్రికల్చర్లో. వ్యవసాయ అభివృద్ధి అంటే అన్ని రకాలైనటువంటి తీసుకోవాలి, విధానాలు తీసుకోవాలి, చర్యలు తీసుకోవాలి, జాగ్రత్తలు తీసుకోవాలి. అప్పుడు మాత్రమే ఆ భూమి క్రమబద్ధమైనటువంటి ఫలసాయాన్ని రైతుకి ఇస్తూ ఉంటుంది. సో ఇక్కడ మరి భూమి యొక్క ఉత్పత్తి పెరగాలి అంటే జమీందారులు దాని మీద దృష్టి పెట్టాలి. మరి ఏం చేశారు వీళ్ళు? నీకు డబ్బులు వస్తాయి, అరే బాబు నువ్వు చాలా జాగ్రత్తగా అవన్నీ ఖర్చు పెట్టంటే జమీందారు ఖర్చు పెడతాడా? జమీందారు ఏం చేస్తాడు? ఆ వచ్చిన లాభం జేబులో వేసుకుంటాడు. ఈయన కట్టాల్సిందేమో ఆ పైకి కట్టేస్తాడు, మరి సైలెంట్గా కూర్చుంటాడు. మరి ఈయన దగ్గర ఉన్న డబ్బులతోనే మరి అతను అభివృద్ధి చేయాలి, భూమి యొక్క అభివృద్ధి చేయాలి. చేస్తాడా? ఇక చేస్తే ఏముంటది ఇంకిడికి? అంటే వీడికి ఎటువంటి లాభం ఉండదు. కాబట్టి ఇతను భూమి యొక్క అభివృద్ధి మీద జమీందార్ ఎటువంటి శ్రద్ధ పెట్టల. తద్వారా ఈ పద్ధతి అనేటువంటిది ఫెయిల్ అయిందని విషయం మీరు అర్థం చేసుకోండి. ఓకేనా? సో శాశ్వత శిస్తు విధానంలో చాలా సమస్యలు వచ్చినాయి. ఏం చేశారు? జమీందారులు శిస్తు అధికంగా ఉందని చెప్పి కట్టడం మానేశారు. అలాగే ఎవరైతే చెల్లించడం మానేశారో వాళ్ళు తమ జమీందారులను కోల్పోయారు. వీడు కట్టలేదు అనుకోండి, అరే నువ్వు జమీందారుగా పనిచేయవు, నువ్వు డబ్బులు వాళ్ళ దగ్గర వసూలు చేయలేకపోతావు, మాకు సరిగా కట్టలేకపోతాం, తప్పుకో అని చెప్పి అది తీసేయడం, మళ్ళీ కొత్త జమీందారుని పెట్టడం. అంటే ఏంటి ఇక్కడ? అలా కంపెనీ వారు వేలం నిర్వహించినటువంటి వేలంలో లెక్కలేనన్ని జమీందారీలు అమ్మబడ్డాయి. అంటే వేలం వేసుకున్నటువంటి వాళ్ళలో ఎవరు కొనుక్కుంటారు? ఏమండి నేను 100 ఎకరాలు నాకు ఇవ్వండి, నేను మీకు ఒక 600 ఇస్తాను అని చెప్పేసి ఆ వేలంలో ఎవడైతే కొనుక్కుంటాడో అతను జమీందార్ అవుతాడు. ఆ జమీందార్ కనుక అక్కడ ఉన్నటువంటి రైతుల మీద శిస్తు వేసి ఆ డబ్బులు మొత్తం ఇతను కలెక్ట్ చేసుకుని ఇతను కొంత జేబులో వేసుకొని మిగిలింది కంపెనీకి కట్టాలి. సో ఇది ఇక్కడ మ్యాటర్. కానీ ఎవరు కూడా వచ్చిన డబ్బుని భూమి యొక్క అభివృద్ధికి ఖర్చు పెట్టడం జరగలేదు. తద్వారా ఫెయిల్ అయినటువంటి పద్ధతి ఏది అంటే శాశ్వత శిస్తు విధానం
సూపర్ అట్టర్ ఫ్లాప్ అయింది. ఓకేనా? సో ఇక్కడ మనం చూసుకుంటే జమీందారుల ఆదాయం పెరిగింది మంచిగా, ఎందుకని వాళ్ళు శుభ్రంగా ఎక్కువ వేసుకోవటం, రైతుల దగ్గర ఎక్కువ తీసుకోవటం, కానీ కంపెనీకి మాత్రం ఎటువంటి లాభం చేకూరలా. ఎందుకని? మరి వాడు భూమిని అభివృద్ధి చేస్తే ఎక్కువ ప్రొడక్ట్ వస్తుంది, ప్రొడక్ట్ ఎక్కువ వస్తే డబ్బులు పెరుగుతాయి, అంతేగాని వీడు భూమిని అభివృద్ధి చేయడు, మరి ఆటోమేటిక్గా ఉత్పత్తి పెరగదు, ఉత్పత్తి పెరగకపోతే అక్కడి నుంచి వీడికి రాదు, వీడి నుంచి కంపెనీకి రాదు, అంతే కదా. సో కాబట్టి కంపెనీకి ఎటువంటి లాభం కూడా చేకూరలేదు. ఓకేనా? సో అయితే ఇక్కడ మనం చూసుకోవాల్సింది నెక్స్ట్ ఏంటి అంటే, ఇక్కడ కోల్ బ్రూక్ అనేటువంటి వ్యక్తి కౌలు రైతుల బాధల గురించి ఇచ్చాడు. ఇక్కడ బెంగాల్లో 1806లో హెచ్టి కోల్ బ్రూక్ ఏం చేశాడు అంటే, బెంగాల్లో ఉపకౌలు రైతులు అంటే ఏంటి, అధిక కౌలు చేత బాధింపబడ్డారు. కౌలు తీసుకున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో పాపం వీళ్ళు డబ్బులు తెచ్చుకోవడం, ఏదైనా ప్రకృతి వైపరీత్యాలు జరిగితే అప్పట్లో క్రిమి సంహారక మందులు ఉన్నాయా, మరి లేదంటే వినూత్నమైనటువంటి వంగడాలు ఉన్నాయా, ఏం లేవు. మరి వచ్చినటువంటి దిగుబడిలోనే అతను ఉంచుకోవాలి, జమీందారుకి చెల్లించాలి. మరి కాబట్టి ఒక్కొక్కసారి ప్రకృతి వైపరీత్యాలు సహకరించకపోవటం కానీ, లేదంటే ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు అతనికి పంట నష్టం జరిగినప్పుడు కానీ, మరి ఇప్పుడు ఏమవుతుంది, అతను డబ్బుని సరైన టైంలో జమీందారుకి కట్టలేడు. తద్వారా ఏమవుతుందంటే అతను అధిక వడ్డీతో కృంగిపోయాడు, అలాగే అప్పుల నుంచి బయటపడలేకపోయాడు. దుర్బలమైన స్థితిలో ఉన్నటువంటి వాళ్ళు ఉత్సాహంగా పని చేయలేదు అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనకు చెప్తున్నాడు. సో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి, ఇక్కడ శాశ్వత శిస్తు విధానంలో శిస్తు శాశ్వతంగా ఉంటుంది, దాన్ని పెంచడానికి వీలు పడదు. జమీందారులు డబ్బులు వసూలు చేయాలి, రైతుల దగ్గర నుంచి వీళ్ళు వసూలు చేస్తారు. వసూలు చేసిన దాంట్లో వీళ్ళు భూమి అభివృద్ధి మీద ఖర్చు పెట్టాలి, కానీ ఖర్చు పెట్టలేదు, డబ్బులు మొత్తం వీళ్ళే జేబులో వేసుకున్నారు. తద్వారా వీళ్ళు లాభపడ్డారు, జమీందారులు లాభపడ్డారు, కానీ కంపెనీకి ఎటువంటి లాభం చేకూరలేదు. రైతులందరూ కూడా అప్పుల ఊబిలో కూరుకుపోయారు. సో ఇది ఇక్కడ మనకి ఇంపార్టెంట్ మ్యాటర్. సో నెక్స్ట్ చూసుకుంటే ఏం జరిగింది. సో తర్వాత ఇంకొక పద్ధతిని తీసుకొచ్చారు. ఆ పద్ధతినే ఇక్కడ హాల్ట్ మెకంజీ అనేటువంటి వ్యక్తి తీసుకొచ్చిన పద్ధతి ఏంటి, హాల్ట్ మెకంజీ ఆయన ఒక పద్ధతిని తీసుకొచ్చాడు. అబ్బే ఇలా కాదబ్బా, శాశ్వత శిస్తు అంటే ఎలా కడతారు అని చెప్పేసి పాపం ఆయన 1822 సంవత్సరంలో 1822 సంవత్సరంలో ఏం జరిగింది అంటే, హాల్ట్ మెకంజీ అనేటువంటి ఈయన మహల్వారీ విధానాన్ని తీసుకొచ్చాడు. ఏం తీసుకొచ్చాడండి, మహల్వారీ. మహల్ అంటే ఏంటి అంటే ఒక గ్రామము లేక కొన్ని గ్రామాల కలయిక. ఓకేనా? మహల్ అంటే ఒక గ్రామం కావచ్చు, అంటే వ్యవసాయ క్షేత్రం అనుకోండి. ఓకేనా? ఒక గ్రామం పరిధిలో ఉన్నటువంటి వ్యవసాయ క్షేత్రం కావచ్చు, లేదా బాగా చిన్నది అనుకోండి, కొన్ని గ్రామాల పరిధిలో ఉన్నటువంటి వ్యవసాయ క్షేత్రాలు అన్ని కలుపుకొని ఒక మహల్ అంటారు అనమాట. సో ఈ మహల్ సంబంధించి దీన్ని ఏం చేశారు, కలెక్టర్లు ప్రతి గ్రామానికి వెళ్ళి ఆ భూమి మొత్తాన్ని కొలిచి తనిఖీ చేసి వారి యొక్క ఆచారాలని, హక్కుల్ని మొత్తం కూడా నమోదు చేసి ప్రతి పొలం నుంచి ఎంత వస్తుంది సుమారు అని చెప్పి లెక్క పెట్టారు. అంటే ముందు రైతుకి ఎంత వస్తుందో తెలిస్తేనే కదా అతనికి వేసేటువంటి ట్యాక్స్ ఎంత తెలియాలి. అంతేగాని నీ ఇష్టం వచ్చినట్టు పాపం చిన్న రైతు ఉంటాడు, ఆడికి 200 అయితే ఎలా కడతాడు. అదే ఆడి దగ్గర 10 ఎకరాల పొలం ఉంది అనుకోండి, చేస్తాను అనుకోండి కౌలు, అప్పుడు వాడికి 200 అయితే కట్టగలడు. 2 ఎకరాల పొలం చేసేవాడికి 200, 20 ఎకరాలు చేసేవాడికి 200 వేస్తే అది న్యాయం కాదు కదా. సో అందుకని ఏం చేశారు అంటే, మహల్ ఎలా చెల్లించాలి, ఎలా రాబడిని ఎలా చూసుకోవాలనేది ఏంటి అంటే నిర్దిష్టమైన కాలానికి పునఃసమీక్షించాల్సి వస్తుంది. సపోజ్ ఉదాహరణకి ఆ రైతు ఆ కాలానికి ఇతని దగ్గర ఎన్ని ఎకరాలు సాగు చేస్తున్నాడు. ఓకేనా? ఇదంతా ఎవరు చేస్తారు, కలెక్టర్ చేస్తాడు. సో కలెక్టర్ ఈ లెక్కలు మొత్తం వేస్తాడు. ఏమని, ఓకే ఈ రైతు 10 ఎకరాలు సాగు చేస్తున్నాడు, ఈ రైతుకు వచ్చే రాబడి ఎంత ఉండవచ్చు, ఎందుకని ప్రకృతి వైపరీత్యాలు జరిగినాయి అనుకోండి అంత రాకపోవచ్చు, కాబట్టి ఎంత ఉండొచ్చు అనేటువంటి ఎక్స్పెక్టేషన్ వేసి బాబు నువ్వు ఇంత చెల్లించాలి అంటాడు. అలాగే అంతా చెల్లించాల్సిన అవసరం లేదు, ఎందుకని ఇది నిర్దిష్టమైన కాలానికి పునఃసమీక్షించాల్సి ఉంటుంది. అంటే ఒకవేళ గనక ఆ కాలం వర్షాకాలం అయ్యి అనుకోకుండా వర్షాలు ఎక్కువగా పడి పంట మొత్తం నాశనం అయిపోతే అప్పుడు మళ్ళీ పునఃసమీక్ష చేస్తారు. పాపం అతనికి మొత్తం పొలం కొట్టుకుపోయింది, ఈ 10 ఎకరాల రైతు ఏం కట్టలేడు కాబట్టి ఇతనికి ఒక ₹2 ₹3 వేయండి అంటే తగ్గించడం పెంచడం అనేటువంటిది పునఃసమీక్షలో ఉండే. సో మహల్వారీ విధానం కొంతవరకు బెటరే కదా దేంతో పోలిస్తే, శాశ్వత శిస్తు విధానంతో పోలిస్తే. సో ఇక్కడ మనకి ఈ పన్ను వసూలు చేసేటువంటి బాధ్యత ఈసారి జమీందారులకు ఇవ్వాల.
ఎందుకని ఆల్రెడీ వాళ్ళు జేబులు వేసుకుంటున్నారు కదా, అందుకని ఆ ఊరి గ్రామ పెద్దకు అప్పచెప్పాడు. ఎందుకని మహాల్ అంటే గ్రామం, గ్రామ వ్యవస్థ కరెక్ట్ గా ఉండాలనేటువంటి విషయం వలన గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి వ్యవసాయ క్షేత్రాలన్నింటినీ మహాల్స్ గా తీసుకొని వ్యవసాయ క్షేత్రాల్లో ఉన్నటువంటి మహాల్స్ కి వేసేటువంటి శిస్తు కాబట్టి దీన్ని మహాల్ వారీ పద్ధతి అని పిలిచారు. దీన్ని ప్రవేశపెట్టింది ఎవరు అంటే హాల్ట్ మెకాంజీ 1822వ సంవత్సరంలో ప్రవేశపెట్టాడు. సో ఇది ఎక్కడ ప్రవేశపెట్టారు అని అడగచ్చు. ఉత్తరప్రదేశ్ లో అంటే బెంగాల్ ప్రెసిడెన్సీలోని వాయువ్య ప్రావిన్స్ లో, సో బెంగాల్ ప్రెసిడెన్సీలోని వాయువ్య ప్రావిన్స్ లో ఇది ప్రవేశపెట్టడం జరిగింది. ఈ పద్ధతి మహల్వారీ పద్ధతిగా ప్రసిద్ధి పొందింది. ఓకేనా. సో మరి అలా జరిగిన తర్వాత కొంతకాలానికి ఇదే మహల్వారీ విధానాన్ని కొంచెం అడ్వాన్స్డ్ గా చేశారు. ఏం అడ్వాన్స్డ్ గా చేశారనేది చూద్దాం. సో దీన్నే మన్రో విధానము లేక రైత్వారీ విధానము అంటారు. ఏమంటారండి? దీన్ని మన్రో విధానము లేక రైత్వారీ విధానం అంటారు. అంటే ఇప్పుడు మీకు అర్థమైపోయి ఉంటుంది, ఆల్రెడీ శాశ్వత శిస్తు అంటే ఒక ఫిక్స్డ్ శిస్తు అనేది వేస్తారు. మరి మహల్వారీ శిస్తు అంటే ఏంటి? అతనికి ఉన్నటువంటి పొలాన్ని చూసి అతని రాబడిని చూసి అతనికి వేసే శిస్తు. మరి రైతువారీ అంటే ఏంటి? రైతు వారీగా వేసేటువంటి శిస్తు. సో చూడండి ఇక్కడ ఏం జరిగిందో. సో ఇక్కడ శాశ్వత శిస్తు విభాగం అంటే దక్షిణాదిన బ్రిటిష్ భూభాగాల్లో శాశ్వత శిస్తు బదులుగా ఇక్కడ ఏం తీసుకొచ్చారు అంటే మహల్వారీ తీసుకొచ్చారు. అదే మహల్వారీని కొంచెం డెవలప్ చేశారు. దీన్నే రైత్వారీ విధానం అంటారు. టిప్పు సుల్తాన్ యుద్ధాలు జరిగినాయి మనకి తెలుసు కదా. ఈ యుద్ధాల అనంతరం కంపెనీ స్వాధీనం చేసుకున్న భూముల్లో కెప్టెన్ అలెగ్జాండర్ రీడ్, గుర్తుపెట్టుకోవాలి, రైత్వారీ విధానం అసలు ముందు ఎవరు తీసుకొచ్చారు అంటే అలెగ్జాండర్ రీడ్. ఇతను అక్కడ ప్రవేశపెట్టాడు. టిప్పు సుల్తాన్ ఓడిపోయినటువంటి ఆ భూభాగంలో ఉన్న పొలాలన్నిటికీ ఇతను రైత్వారీ పద్ధతిని ప్రవేశపెట్టాడు. అయితే ఇది చాలా బాగుందని చెప్పేసి అప్పుడు థామస్ మన్రో ఏం చేశాడు అంటే దీన్ని అభివృద్ధి చేశాడు అనమాట. ఓకేనా. అసలు కనిపెట్టింది ఎవర్రా రైతువారీ విధానాన్ని అంటే మాత్రం, ఎవరు ప్రయోగాత్మకంగా పరీక్షించారా అంటే మాత్రం అలెగ్జాండర్ రీడ్ అని గుర్తుపెట్టుకోవాలి. మరి ఎవరు దీన్ని అభివృద్ధి చేశారు అంటే థామస్ మన్రో అభివృద్ధి చేశాడు. ఏం చేశాడు ఈయన? శిస్తు విధానం అనేటువంటి తరతరాలుగా సాగు చేస్తున్న రైతులతో కంపెనీ నేరుగా సంబంధం కలిగి ఉండాలి. అసలు మధ్యలో వీళ్ళెందుకు, గ్రామ పెద్దలు ఎందుకు, జమీందారులు ఎందుకు, రైతు డైరెక్ట్ గా మనమే మాట్లాడుకుందాం. రైతు దగ్గరికి కంపెనీ అధికారులే వెళ్ళాలి, కంపెనీయే మాట్లాడుకోవాలి. బాబు నీకు ఎంత భూమి ఉంది, నువ్వు ఎంత సాగు చేస్తున్నావు, నీకు ఎంత పెట్టుబడి కావాలి, నీకు ఎంత పంట లాభం వస్తుంది, అందులో నువ్వు మాకెంత శిస్తు కట్టాలనేటువంటి డైరెక్ట్ గా మనమే వాళ్ళతో మాట్లాడుకుంటే అసలు వీళ్ళందరూ ఉండరు కదా మధ్యలో అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టి శిస్తు నిర్ణయానికి ముందుగా రైతుల యొక్క పొలాలను జాగ్రత్తగా ప్రత్యేకంగా సర్వే చేశారు. అంటే అందులో కూడా ఉంది మహల్వారీలో కూడా కొలవటం, సర్వే చేయటం, కానీ గ్రామ పెద్దలకు ఉంది అధికారం. కానీ ఇక్కడ కంపెనీ అధికారులు నేరుగా ఎవరితో కాంటాక్ట్ అయ్యారు అంటే రైతులతో కాంటాక్ట్ అయ్యారు. కాబట్టి దీన్ని రైత్వారీ విధానం అని పిలిచారు. దీన్ని ఫస్ట్ గా ఎవరు దీన్ని ప్రవేశపెట్టారు అంటే అలెగ్జాండర్ రీడ్. దీన్ని ఎవరు అభివృద్ధి చేశారు అంటే థామస్ మన్రో. ఓకేనా. సో కాబట్టి ఈ మూడు పద్ధతులే ఇక్కడ మనకి బాగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటివి. ఓకేనా. బ్రిటిష్ వారు తమ ఆధీనంలో ఉన్నటువంటి రైతులను సొంత తండ్రిలా రక్షించాలని చెప్పాడంట. చూడండి పాపం ఎంత ప్రేమ మన మీద. మన్రో గారు ఏం చెప్పారు? రైత్వారీ విధానంలో మనం రైతులని చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి, ఎందుకంటే వాళ్లే కదా ఆదాయ వనరు. సో వాళ్లే మనకి మనీ కిడ్నీ బ్యాంక్ అన్నమాట. సో కాబట్టి అలాంటి వాళ్ళని పోగొట్టుకోవడం ఇష్టం లేక ఏమన్నా డైలాగ్ ఇక్కడ అంటే తమ ఆధీనంలో ఉన్నటువంటి రైతుల్ని సొంత తండ్రిలా రక్షించాలని చెప్పేసి మన్రో ఆశించాడు. ఓకే. సో తర్వాత చూసుకుంటే ఇదంతా సక్రమంగా లేదు అని అర్థమైంది. భూమి నుంచి అధిక ఆదాయం పొందాలనేటువంటి కోరిక వలన రెవెన్యూ అధికారులు ఎక్కువ మొత్తంలో శిస్తు నిర్ణయించారు. మరి కౌలు రైతులు పన్ను చెల్లించలేకపోయారు. రైతులు గ్రామాలు వదిలి వెళ్ళిపోయారు. డైరెక్ట్ గా రైతుతోనే కాంటాక్ట్ అయ్యి చేస్తున్నారు కాబట్టి ఇది సక్సెస్ అవుద్ది అనుకుంటే ఇది మాత్రం ఫెయిల్ అయింది. ఓకేనా. సో నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ మనకి యూరప్ కొరకు పంటలు. యూరప్ లో మరి ఏమేంటివని చూసుకుంటే ఇక్కడ మనకి అయితే గ్రామీణ ప్రాంతాలు కేవలం ఆదాయాన్ని అందించడమే కాదు, ఐరోపాకు అవసరమైనటువంటి పంటల్ని కూడా పండించగలమని బ్రిటిష్ వారు గ్రహించారు. ఇలా రైతులతో ఎప్పుడైతే కాంటాక్ట్ అవుతున్నారో వాళ్ళకు కొన్ని పంటలు కనిపించినాయి. ఓహో అయ్యో మనం ఎప్పటిదాకా సోర్స్ మిస్ అయ్యారా, అనవసరంగా ఆ రైతుల నుంచి మనం ఏది అమ్ముకున్న తర్వాత ఇంత సిస్టమ్ తీసుకుంటున్నాం, కానీ అసలు మనకు కావలసిన పంటలే వాళ్ళు పండిస్తున్నారు, డైరెక్ట్ గా ఇది తీసుకెళ్తే మనకి ఇంకా బోల్డంత లాభాలు వస్తాయి కదా అనేటువంటి విషయాన్ని రైత్వారీ పద్ధతి జరుగుతున్నప్పుడు గమనించారు. ఎందుకంటే డైరెక్ట్ కాంటాక్ట్ అవటం వలన ఏం జరిగింది, అప్పట్లో బెంగాల్లో విపరీతంగా జనుము పండేది, అస్సాంలో తేయాకు పండేది, యునైటెడ్ ప్రావిన్స్ లో చెరుకు పండేది, అంటే ప్రస్తుతం ఇప్పుడు ఉత్తరప్రదేశ్ అన్నమాట. అలాగే
తర్వాత పంజాబ్లో గోధుమ పండేది, మహారాష్ట్ర పంజాబ్లో పత్తి పండేది, మెడ్రాసు ఆంధ్రప్రదేశ్ అంటే మెడ్రాస్ ఆంధ్రప్రదేశ్ లేదు అప్పుడు, సో ఈ మెడ్రాస్లో వరి పండేది. సో ఇలాంటివన్నీ కూడా అంటే ఇలాంటివి ఏమైతే ఉన్నాయో ఇవన్నీ స్పెసిఫిక్ గా పండే పంటలు, కాలానుగుణ పంటలు, అక్కడ మాత్రమే ప్రత్యేకంగా ఆ భౌగోళిక పరిస్థితులకు అనుగుణంగా పండేటువంటి పంటలు ఇవి చూశారు. ఇవి చూసి ఓహో ఇలాంటిది అంటే ఇలాంటి ప్రాంతం అనేటువంటిది, ఈ ప్రాంతంలో ఇలాంటి పంటలు పండుతున్నాయి, ఇవి మనకి చాలా ఉపయోగపడతాయని వాళ్ళు గ్రహించారు. అయితే వీళ్ళు ఎక్కువగా దృష్టి పెట్టినటువంటి పంట ఏది అని చూసుకుంటే మెయిన్ గా ఇది ఇక్కడ చూడండి. ఇక్కడ మనకి కుడివైపున కనిపిస్తున్నటువంటి ఈ పూల డిజైన్ 19th సెంచురీలో ఏం జరిగింది అంటే ఇంగ్లాండ్ చెందినటువంటి మోరిస్ అనేటువంటి వ్యక్తి వేసినటువంటి ప్రింట్ అన్నమాట. ఇదేమో 20th సెంచురీలో మన దగ్గర ఫేమస్ అయినటువంటి కలంకారీ ముద్రణ. ఓకేనా, ఈ రెండింటికి తేడా ఏంటనేది చూసుకుంటే ఇక్కడ మధ్యలో మీకు బ్లూ కలర్ కనిపిస్తుంది చూడండి, ఇక్కడ బ్లూ కలర్ కానీ ఈ బ్లూ కలర్ కానీ కనిపిస్తుంది కదా, ఇది నీలిమందుకి సంబంధించిన ప్రింట్ అన్నమాట. సో ఇక్కడ ఈ పాఠంలో చివరంతా కూడా నీలిమందు గురించే ఉంటుంది. సో మీరు ప్రిపేర్ అయిపోండి నీలిమందు గురించి తెలుసుకోవడానికి. ఓకేనా, సో నెక్స్ట్ చూసుకుంటే సో ఇప్పుడే మీకు చెప్పాను అక్కడ మనకి ఇక్కడ మన దగ్గర ఉన్నటువంటిది ఏంటి అంటే కలంకారీ. మన దగ్గర ఉన్నటువంటిది కలంకారీ. ఇది మచిలీపట్నంలో బాగా ఫేమస్ అన్నమాట. అప్పట్లో మచిలీపట్నంలో బాగా ఫేమస్. ఇప్పటికీ కూడా కలంకారీ అనేటువంటిది ఇప్పుడు కూడా ఫేమస్. ఓకేనా, హ్యాండ్ కర్చీఫ్స్ కావచ్చు, అలాగే టవల్స్, లుంగీస్, ఇలాంటివన్నీ కూడా మంచి మంచి కాటన్ అన్నమాట. ప్యూర్ కాటన్ తో ఈ కలంకారీ ప్రింటింగ్ తయారవుతూ ఉంటుంది. సో నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ నీలి రంగు అనేటువంటిది ఇండిగో అనే మొక్క నుంచి తయారు చేస్తారు. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మోరిస్ ముద్రణలో ఉపయోగించిన నీలి రంగు భారతదేశంలో సాగు చేసిన నీలిమందు మొక్క నుంచి తయారైంది అనమాట. సో ఈ నీలిమందు మొక్క బాగా మంచి వాణిజ్య విలువలు ఉన్నటువంటి మొక్క. సో ఇది ఎక్కడ బాగా పండుద్ది అంటే ఉష్ణమండల ప్రాంతాల్లో బాగా పండుద్ది. ఎక్కడ పండుద్ది అంటే ఉష్ణమండల ప్రాంతాల్లో బాగా పండుద్ది. అయితే భారతీయ నీలిమందుని ఇటలీ, ఫ్రాన్స్, బ్రిటన్ లో ఉన్నటువంటి వాళ్ళందరూ కొనుక్కునేవాళ్ళు. అయితే దీనికి యూరోపియన్ మార్కెట్ కి బాగా ఎక్కువ రేటు ఉండటం వలన దీని ధర చాలా ఎక్కువగా ఉందన్నమాట. అయితే మరి యూరోపియన్స్ అందరూ కూడా ఏం చేసేవాళ్ళు అంటే ఇంత రేటు పెట్టి కొనలేక ఈ నీలం, వైలెట్ రంగుల కోసం వాళ్ళు పెంచేటి మొక్క ఏంటి అంటే ఓడ్ మొక్క. దీని మీద ఆధారపడ్డారు. మనమేమో ఇక్కడ ఇండిగో మొక్క మీద ఆధారపడితే వాళ్ళు ఓడ్ మొక్క మీద ఆధారపడ్డారు. ఓకేనా, సో కానీ మరి ఈ ఓడ్ ఏంటి అంటే సమశీతోష్ణ మండలాల మొక్క. ఇండిగో వచ్చేసరికి ఉష్ణ మండలాల మొక్క అయితే ఈ ఓడ్ అనేది సమశీతోష్ణ మండలాల మొక్క. అంటే శీతలము ఉష్ణము సమానంగా ఉండేటువంటి ప్రదేశాలు. అంటే మకర రేఖ, కర్కట రేఖ ప్రాంతాలు ఏమైతే ఉన్నాయో ఇవి సమశీతోష్ణ మండలాలు కదా. సో ఇక్కడ ఈ సమశీతోష్ణ మండలాలలో మరి ఇక్కడ చూసుకుంటే ఏమేమి ఉన్నాయి, ఇటలీ, దక్షిణ ఫ్రాన్స్, ఇంగ్లాండ్, జర్మనీ ఈ భాగాల్లో ఈ మొక్క పెరిగేది, ఈ ఓడ్. అయితే ఓడ్డుని నిషేధించాలి, ఓడ్డు మాకొద్దు అంటే ఓడ్డుని అంటే ఇండిగోని డౌన్లోడ్ చేసుకొని అంటే నీలిమందుని వాళ్ళు దిగుమతి చేసుకొని ప్రింటింగ్ చేసేవాళ్ళు ఉంటారు, ఓడ్ని దిగుమతి చేసుకుని ప్రింటింగ్ చేసేవాళ్ళు ఉంటారు. మరి ఇదేమో చాలా బ్రైట్ గా హార్డ్ గా కనిపిస్తుంది నీలిమందు, కానీ ఓడ్ ఏమో చాలా పల్చగా కనిపిస్తుంది. దాంతో యూరోపియన్ తయారీదారులు ఏం చెప్పారు అంటే భారతదేశం నుంచి నీలిమందు మొక్క మన దేశానికి రావద్దు. అంటే ఏంటి, పోతే అందరం పోవాలి, అంతేగాని వాడెవడో ప్రింటింగ్ చేస్తున్నాడు నీలిమందు తెచ్చి అందరూ ఆడి కొనుక్కుంటున్నారు, మా కొనుక్కోట్ల మేము ఓటుతో చేస్తుంటే అనేటువంటి దాంతో వాళ్ళు అక్కడ దాన్ని వ్యతిరేకించారు. ఈ నీలిమందు మొక్కని దిగుమతి చేసుకోవడాన్ని వ్యతిరేకించారు. కానీ మరి అక్కడ రంగులద్దేవారు ఎవడైతే పని చేస్తాడో, మరి ఎవడైతే ఆ క్వాలిటీ ప్రిఫరెన్స్ ఇస్తాడో ఆడు మాత్రం నీలి రంగుకే మొగ్గు చూపాడు. వెలిసిపోయేదాన్ని ఎందుకు వేస్తాడు, మరి ఇక్కడ నీలి రంగుకే మొగ్గు చూపించాడు. అయితే అవైతే 17th శతాబ్దం చివరి నాటికి యూరోపియన్ తయారీదారులు నీలిమందు దిగుమతిపై ఉన్నటువంటి నిషేధాన్ని తొలగించాల్సిందిగా తమ ప్రభుత్వాన్ని ఒప్పించారు. అయితే ఏంటి, వాళ్ళు ముందేమో వద్దన్నారు, తర్వాత దీని తాకిడి తట్టుకోలేకపోతున్నారు. ఓడ్డేమో పేలిపోయి ఉంటుంది, నిస్తేజంగా కనిపిస్తుంది, బాగోట్ల పాలిపోయినట్టు ఉంది. కానీ మరి నీలిమందు మొక్క ఏమో చాలా థిక్ గా, బ్రైట్ గా, అందంగా కనిపిస్తుంది. సో అప్పుడు వాళ్ళే వద్దు బాబు నిషేధం ఎత్తేయండి, మాకు నీలిమందు కావాల్సిందే అని చెప్పేసి వాళ్ళే నిషేధం ఎత్తేయించుకున్నారు. తర్వాత ఫ్రెంచ్ వారు కరేబియన్ దీవుల్లో, సెయింట్ డొమింగోలో, పోర్చుగీస్ వారు బ్రెజిల్లో,
ఇంగ్లీష్ వారు జమైకాలో, స్పానిష్ వారు వెనిజులాలో ఈ నీలి తోటల సాగు పండించడం నేర్చుకున్నారు. ఉత్తర అమెరికాలో చాలా భాగాల్లో నీలిమందు తోటల సాగు ప్రారంభించారు. అయితే అంటే అక్కడ కూడా ఎలాగోలా దాన్ని పండించడం నేర్చుకున్నారు. అయితే ఏం జరిగింది, అప్పుడు నీలిమందుకు డిమాండ్ పెరిగింది. ఎందుకని పెరిగింది అంటే ఇక్కడ పెరిగింది ఏ టైంకి 18వ శతాబ్దం చివరి నాటికి పెరిగింది. మరి ఏంటి సార్ 18వ శతాబ్దం చివరి నాటికి ఎందుకు పెరిగింది, ముందెందుకు డిమాండ్ లేదు అంటే మరి అప్పటిదాకా అందరూ పండించేస్తున్నారు కదా. చూడండి, పైన ఫ్రెంచ్ వారు కరేబియన్ దీవుల్లో పండిస్తున్నారు, పోర్చుగీస్ వాళ్ళు బ్రెజిల్లో, ఇంగ్లీష్ వారు జమైకాలో, స్పానిష్ వారు వెనిజులాలో పండించేస్తున్నారు. ఉత్తర అమెరికాలో కూడా చాలా భూభాగాల్లో ఇది సాగవుతుంది. అందువల్ల పంట కుదరలేదు. కాబట్టి మందే కాదు అన్ని చోట్ల నుంచి వస్తుంది కాబట్టి నీలిమందు ప్రత్యేకంగా మాకు కావాలి అని భారతదేశాన్ని ఎవరు అడగట్ల. కానీ 1783-89లో ప్రపంచ నీలిమందు ఉత్పత్తి సగానికి పడిపోయింది. ఈ దేశాలన్నింటినీ ఎందులో మునిగిపోయి ఉన్నాయి అంటే యుద్ధాల్లో మునిగిపోయి ఉన్నాయి. 1783 నాటికి అమెరికా స్వాతంత్ర్య విప్లవం జరుగుతూ ఉంది, అక్కడికి అయిపోయింది. 1789లో ఫ్రెంచ్ విప్లవం స్టార్ట్ అయ్యింది, అది అక్కడ ముదురుతూ ఉంది. మరి ఈ దేశాలన్నీ కొట్లాటల్లో యుద్ధాల్లో బిజీగా ఉంటే మరి నీలిమందు ఎక్కడ ప్రొడక్ట్ అవుద్ది? సో దానివల్ల ఆ ప్రోడక్ట్ రాక అక్కడ స్కార్సిటీ వచ్చేసింది, కరువు వచ్చేసింది, కొరత వచ్చేసింది నీలిమందుకి. సో అప్పుడు మళ్ళీ మన భారతదేశ నీలిమందుకి డిమాండ్ విపరీతంగా పెరిగింది. ఎప్పుడు అంటే 18వ శతాబ్దం చివరి నాటికి బాగా పెరిగింది. సో అప్పుడు మరి ఎలా తెచ్చుకోవాలి ఆ నీలిమందుని భారత్ నుంచి ఎలా తెచ్చుకోవాలి? సో బ్రిటిష్ వాళ్ళు మంచిగా రైతువారీ పద్ధతి చేశారు కదా. సో ఇప్పుడు మనకి వాళ్ళకి సోర్స్ దొరికింది అనమాట. ఓహో, ఈ రైతు దగ్గర ఇంత భూమి ఉంది, ఈ రైతు పండించే పంటలో మనం నీలిమందు సాగు చేయొచ్చు, ఇక్కడ ఉన్నటువంటి వాతావరణానికి నీలిమందు బాగా పెరుగుద్ది అనేటువంటి విషయం అప్పుడు బ్రిటిష్ వాళ్ళకి అర్థమైంది. కంపెనీ వాళ్ళకి ఇది ఒక ఆదాయ వనరుగా మారింది. సో ఇప్పుడు ఏం చేశారు అంటే వాళ్ళు ఇక్కడ మనం చూసుకుంటే ఇక్కడ ఒక చిన్న బిట్ ఉంది, ఈ బిట్ చూసుకుని ముందుకెళ్ళిపోతాం. ఏంటి అంటే ఇక్కడ కరేబియన్ దీవుల్లో మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, సెయింట్ డొమింగోలో వీళ్ళు నీలిమందు పండిస్తున్నారని చెప్పుకున్నాం కదా. ఈ సెయింట్ డొమింగోలో ఉన్నటువంటి 18వ శతాబ్దంలో ఫ్రెంచ్ తోటల యజమానులు, అంటే ఇక్కడ సెయింట్ డొమింగోని ఎవరు ఆక్రమించారు? అప్పుడు ఫ్రెంచ్ వాళ్ళు ఆక్రమించుకున్నారనమాట. సో ఇక్కడ ఈ తోటల్లో పనిచేసే ఆఫ్రికన్ బానిసలు మరి 1791లో తిరుగుబాటు చేసి ఆ తోటలు మొత్తం కాల్చి పడేశారు. సో దెబ్బకి 1792లో ఫ్రాన్స్ ఏం చేసిందంటే బానిసత్వం అనేటువంటి దాన్ని నిషేధించింది. ఓకేనా, ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే ఏ సంవత్సరంలో బానిసలు తిరుగుబాటు చేశారు? 1791. మరి ఏ సంవత్సరంలో బానిసత్వం అంతం చేసింది ఫ్రెంచ్ ప్రభుత్వం అంటే 1792లో కరేబియన్ దీవుల్లో ఉన్నటువంటి ఆఫ్రికా వాసుల్ని బానిసత్వం నుంచి వాళ్ళ సంఖ్యలు తెంచి మీరు ఇక బానిసలు కాదు, మీరు కూడా మామూలుగా అందరితో పాటే ఉండొచ్చు అనేటువంటి విషయాన్ని తెలిపింది. సో ఇది మనం పక్కన పెడితే ఇక్కడ నీలిమందు అనేటువంటిది 1788లో బ్రిటన్ దిగుమతి చేసుకున్న నీలిమందులో కేవలం 30% ఉందంట. అని చెప్పాం కదా. అంటే 18వ శతాబ్దం చివరి నాటికి మనం చెప్పుకున్నాం ఆల్రెడీ విపరీతంగా డిమాండ్ పెరిగిందని. అంటే ఎంత డిమాండ్ పెరిగింది? 1788లోనేమో 30% డౌన్లోడ్ చేసుకుంటే, దిగుమతి చేసుకుంటే, అంటే ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ జరిగినప్పుడు మరి ఇక్కడ 1810 నాటికి ఈ నిష్పత్తి 90% పెరిగిందంట. 95% అంటే చూసుకోండి, ఒక 5% మిగిలిన దేశాలు ఇస్తున్నాయి. 95% ఎవరిస్తున్నారు నీలిమందు అంటే మరి ఎవరిస్తున్నారు? భారతదేశమే ఇస్తుంది అనమాట. ఓకేనా. సో నెక్స్ట్ మనం చూసుకుంటే ఈ నీలిమందు మరి ఎప్పుడైతే డిమాండ్ పెరుగుద్దో ఏం చేస్తారు? ఆటోమేటిక్ గా అవి ఎక్కడ పడితే అక్కడ పెంచాలి, ఎక్కడ పడితే అక్కడ దాని మీద. ఇప్పుడు చూడండి, రొయ్యల చెరువులు బాగా లాభసాటిగా ఉన్నాయని సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కూడా ఆ ఉద్యోగాలు వదిలేసుకుని వచ్చి రొయ్యల సాగులు చేస్తున్నారు మా దగ్గర, చేపల చెరువులు పండించుకుంటున్నారు మా దగ్గర. అంటే ఏంటి? నువ్వు కష్టపడి చేస్తే మరి ఎప్పటికో కానీ నువ్వు కోటీశ్వరుడు కావు. అలా కాకుండా 100 ఎకరాలు 1000 ఎకరాలు ఇప్పుడే మన డబ్బుల టైంలోనే, ఇప్పుడు మనకి శక్తి ఉన్న టైంలోనే చేసుకుంటే ఆ కోటీశ్వరుడు ఇప్పుడే అయిపోవచ్చు కదా అని చెప్పేసి, అంటే ఎక్కడ సోర్స్ ఉందో ఆ సోర్స్ ని వెతుక్కుంటూ వెళ్ళటం మానవ నైజం. దీని తప్పని నేను అంటలేదు. కానీ ఇక్కడ ఏంటి అంటే ఒక్కసారిగా ఎప్పుడైతే పెరిగిపోద్దో పెరుగుట విరుగుట కొరకే, ఏది పెరిగినా కూడా అది విరిగిపోద్ది. సో ఇక్కడ మనం చూసుకుంటే
నీలిమందు ఉత్పత్తిపై ఏం చేశారు అంటే కంపెనీ అధికారులు వాణిజ్య ఏజెంట్లు పెట్టుబడులు పెట్టడం ప్రారంభించారు. అంటే ఏంటి, అరే అబ్బాయి నీకు ఏం కావాలంటే చెప్పు, నేను అన్ని నీకు ఇస్తా, నువ్వు పంట పండించి నాకు అమ్ము, నేనే కొనుక్కుంటా నీ దగ్గర. అంటే మొత్తం అంతా వీళ్ళే దాన్ని స్ప్రెడ్ చేస్తున్నారు నీలిమందు పెంపకాన్ని. సో ఇక్కడ మనం చూసుకుంటే స్కాట్లాండ్ వారు ఆంగ్లేయులు భారతదేశానికి వచ్చేసి తోటల పెంపకందారులుగా మారిపోయారు. నీలిమందు ఉత్పత్తి చేయడానికి డబ్బు లేని వారు కంపెనీ నుంచి ఆ సమయంలోనే వచ్చిన బ్యాంకుల నుంచి కూడా రుణాలు తీసుకుంటున్నారు. అంటే బ్యాంకుల నుంచి డబ్బులు తీసుకొని మళ్ళీ పెట్టుబడులు పెట్టి మళ్ళీ అది అమ్మిన తర్వాత వచ్చేటువంటి లాభాల ద్వారా వాళ్ళ యొక్క అప్పులు తీర్చుకుంటున్నారు. అంటే అంత లాభసాటి వ్యాపారం అయిపోయింది ఇప్పుడు నీలిమందు అనేటువంటి. మరి ఎలా సాగు చేయబడింది? ఇక్కడ 2 పద్ధతులు ప్రధానంగా ఉండేటువంటి 2 పద్ధతులు ఏంటంటే, ఒకటి నిజ్ పద్ధతి, 2 రైతీ పద్ధతి. ఓకేనా, ఇందులో చేటమారతం ఉంటది, అవన్నీ వద్దు. నిజ్ పద్ధతి అంటే ఏంటంటే తోటల యజమాని నేరుగా తమ ఆధీనంలో ఉన్నటువంటి భూమిలో నీలిమందు ఉత్పత్తి చేయటం. అతను భూమిని కొనుగోలు చేయటం లేదా ఇతర జమీందారుల నుంచి కౌలుకు తీసుకొని కూలీలు నియమించడం ద్వారా ఉత్పత్తి చేసేవాడు. తోటల యజమాని ఎవరైతే ఉన్నాడో, సపోజ్ ఇప్పుడు నేనేం చేస్తానంటే నా ఆధీనంలో ఉన్నటువంటి భూమి, నాకు 10 ఎకరాల పొలం ఉంది, ఆ 10 ఎకరాల పొలంలో నేను నీలిమందు వేసుకొని దాన్ని సాగు చేస్తాను. అలాగే మరి భూమిని కొనుగోలు చేస్తాను, అంటే నాకు అవసరమైతే మరి ఇంకో పక్కనే ఇంకో 2-3 ఎకరాలు ఉంది, అది కూడా నేను కొనుక్కోవాలి ఇక్కడ. ఓకేనా, కొనుక్కొని మరి రైతులను పెట్టుకొని మరి అలాగే కౌలుకు తీసుకొని కూలీలను పెట్టుకొని నేను మొత్తం అంతా నా కిందే ఉంటది. అంటే నిజ్ అంటే ఏంటి అంటే దానికి తోటల యజమానే బాధ్యత వహిస్తాడు. తోటల యజమానే మొత్తం టోటల్ గా దాని యొక్క రక్షకుడుగా ఉంటాడు. ఇది నిజ్ పద్ధతి. సో ఈ నిజ్ పద్ధతిలో ఏం జరుగుద్ది, మరి భూమిని విస్తరించడం కష్టం, మరి అంతే కదా. ఇతను ఎంత అనుకోగలడు, అన్ని కోట్ల రూపాయలు ఉంటాయి వీడి దగ్గర, మహా ఉంటే 2 ఎకరాలు 3 ఎకరాలు కొని పండించగలడు, అంతమటికే లిమిట్, అంతకుమించి వాడు కొనలేడు, అంతకుమించి అతను సాగు చేయలేడు. కాబట్టి నిజ్ అనేటువంటిది ఒక లిమిటెడ్ అన్నమాట. ఓకేనా, అయితే ఇక్కడ దూరంగా కంటికి కనిపించే చెల్లా చెదురుగా ఉన్న చిన్న చిన్న కంతాలను మాత్రమే సేకరించగలరు. అంటే చిన్న చిన్నవి ఉన్నాయి అనుకోండి, అరే ఒక 1/2 ఎకరం ఉంది, ఒక 1/2 సెంట్ ఉంది, అలాంటివి మాత్రమే అతను కొనగలడు, ఎందుకంటే కోటీశ్వరుడు కాదు కదా ఇతను కూడా. సో కాబట్టి విశాల ప్రాంతాలు కావాలి, తోటల యజమానులకు సంఘటితంగా ఉన్నటువంటి విశాల ప్రాంతాలు కావాలి. మరి అంత భూమిని ఎక్కడి నుంచి పొందగలరు వీళ్ళు? అంత భూమి కావాలంటే ఎలా వస్తుంది? సో వీళ్ళు బాగా ఆలోచించారు, బుర్రలకు పదును పెట్టారు. పదును పెట్టిన తర్వాత ఏం జరిగింది అంటే శ్రామికులను సమీకరించడం అంత సులభం కాదు అని తెలిసిపోయింది. అంటే మనం మరి శ్రామికులు అంతమంది కావాలి అంటే దీనిలో ఎలా దీన్ని తెస్తారనేటువంటిది నెక్స్ట్ ఉంది మనకి. అక్కడ అర్థం అవుతుంది ఎందుకు శ్రామికులు అవసరం అనేటువంటిది. శ్రామికులు సమీకరించడం అంత సులభమైనటువంటిది కాదు. అలాగే విశాలమైన ఈ తోటలు నిర్వహించాలంటే వాటిని కోసుకురావటం, వాటిని తొట్టెల్లో వేయటం, ఈ ప్రాసెస్ అంతా చేయడానికి చాలా మంది కూలీలు కావాలి. మరి ఆ టైంలోనే వరి అంటే మరి వరికి కూడా కోతకు వెళ్ళిపోతూ ఉంటారు, వరి నూడ్చడానికి, కోతలు కోయడానికి, కలుపు తీయడానికి మరి చాలా మంది వెళ్ళిపోతూ ఉంటారు. ఆ టైంలో మరి కూలీల్ని మనం ఇక్కడ తీసుకురావడం అనేటువంటిది కూడా చాలా కష్టమైనటువంటి విషయంగా వీళ్ళు గుర్తించారు. సో తర్వాత చూసుకుంటే ఇక్కడ ఏం చేశారు అంటే అలాగే నిజ సాగు చెయ్యాలి అంటే చాలా నాగళ్ళు, ఎద్దులు అవసరం అవుతాయి. ఒక బీగా అంటే నిజ సాగు చెయ్యాలి అంటే మాత్రం, అంటే అతనికి ఉన్నటువంటి ఆ 10 ఎకరాల్లో అతను చెయ్యాలి అంటే ఆ ఒక బీగా అంటే గుర్తుపెట్టుకోండి, బీఘా అంటే ఎంత అంటే ఎకరంలో ఓకేనా 1/3వ వంతు. ఏంటి బీఘా ఏంటమ్మా, బీఘా అంటే ఎకరంలో 1/3వ వంతు. అంటే ఈ 1/3వ వంతు సాగు చేయాలంటే 2 నాగళ్ళు కావాలంట, 2 నాగళ్ళు. మరి అంటే మొత్తం టోటల్ ఎకరం సాగు చేయాలంటే ఎన్ని కావాలి? ఎకరానికి 6 కావాలి, 6 నాగళ్ళు కావాలి. అంటే 1000 బీగాలు సాగు చేయాలంటే 2000 నాగళ్ళు కావాలి. మరి తవ్వటం, దున్నటం ఇదంతా పెద్ద సమస్య. ఈ నిర్వహణ పెట్టుబడి పెట్టడం ఇదంతా సమస్య. అలాగే రైతులు నాగళ్ళు, ఎద్దులు మరి ఎక్కడ ఉంటాయి? అప్పట్లో వరి ఎక్కువగా ఉండేది కాబట్టి వరి పొలాల్లో తీరిక లేకుండా ఉన్నప్పుడు మరి నీలిమందు తోటలో యజమానులకు వారికి అవసరమైన సమయంలో రైతుల నుంచి పొందడం అంత సులభం కాదు. వాళ్ళు ఇస్తారేంటి? అదే టైంకి 2 ఒకే టైంకి వేసినప్పుడు అక్కడేమో వరి వేసుకుంటా ఉంటారు. ఇప్పుడు నేను ఇది సాగు చేసుకుంటా, నీలిమందు నాకు ఇవ్వంటే ఆ నాగళ్ళు ఎత్తరా? ఇవ్వడుగా. సో ఇది ఇక్కడ ప్రధానమైనటువంటి ప్రాబ్లంగా వీళ్ళకి అనిపించింది. సో అప్పుడు ఏం చేశారు అంటే అయితే ఈ విధానంలో మొత్తం మీద
నీలిమందు ఉత్పత్తి చేసే భూమి 25% కంటే తక్కువ ఉండేది. ఓకేనా? సో ఈ విధానంలో చాలా ఇబ్బందులు పడ్డారు వాళ్ళు అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోండి. అంటే నిజ సాగులో అన్ని కూడా ఇబ్బందులే. ఎందుకని అంటే ఒకటి కిందే ఉన్నటువంటి భూమిలోనే సాగు చేయాలి, లిమిట్ గా ఉంటుంది. అదే టైంలో ఒక బేగా సాగు చేయాలంటే 2 నాగళ్ళు కావాలి. మరి ఇలాంటి నాగళ్ళు సంపాదించాలంటే ఆల్రెడీ వరి కోతలో ఉన్నటువంటి వాళ్ళు శ్రామికులు రారు, అలాగే నాగళ్ళు కూడా దొరకవు. కాబట్టి ఇక్కడ నిజ్ సాగు అనేది కష్టమైంది. మరి నెక్స్ట్ సాగు ఏంటి అంటే రైతీ పద్ధతి. నిజ్ పద్ధతి, రెండోది రైతీ పద్ధతి. రైతీ పద్ధతిలో ఏం చేశారంటే తోటల యజమానులు రైతులను ఒప్పంద పత్రంపై సంతకం చేయమని బలవంతం చేసేవారు. అంటే ఇక్కడ ఏం చేసేవారు, ఈ యజమాని ఎవడైతే ఉన్నాడో కౌలు రైతులకు ఇచ్చినప్పుడు ఏం చేసేవాడు అంటే ఒక పత్రం రాయించుకునేవాడు. ఆ పత్రాన్ని ఇక్కడ సత్తా అంటే ఏంటి, ఈ సత్తా అంటే ఏంటి, అతన్ని బలవంతంగా సంతకం చేయమని చెప్పి రైతులతో ఒప్పంద పత్రం రాయించుకోవడం. ఏంటి ఆ ఒప్పంద పత్రం అంటే, నీకు నేను డబ్బులు ఇస్తా, ఏంటిది తక్కువ వడ్డీకి డబ్బులు ఇస్తా, నువ్వేం చేయాలి, నీ విస్తీర్ణం, నువ్వు ఎకరం పొలం ఉందనుకో, అందులో కనీసం 25 సెంట్లలో నువ్వేం చేయాలి, నీలిమందు పండించాలి. అంటే కౌలు చేసుకున్నప్పుడే, అంటే అతనితో కౌలు చేసుకుంటున్నప్పుడే, ఎవరైతే కౌలు రైతుకి ఇస్తున్నారో ఆ రైతుకి ఇతను ఇస్తున్నప్పుడే డబ్బులు కావాలి. ఆ రైతు ఎలాగో చేసుకోడు, కౌలు రైతుకి ఎలాగో డబ్బులు ఉండవు. కాబట్టి రుణంగా నేను డబ్బులు ఇస్తా నీకు, నువ్వేం చేయాలి అంటే ఎకరంలో 25% అంటే 25% నీ భూ విస్తీర్ణంలో నీలిమందు సాగు చేయాలి. నీకు కావాల్సిన విత్తనాలు నేనే ఇస్తా, శిక్షణ నేనే ఇస్తా, భూమిని సిద్ధం చేయడం నేనే చేస్తా, విత్తనం విత్తడం, పంటను జాగ్రత్తగా చూసుకోవడం ఇవన్నీ నేనే చేస్తా అని చెప్పాడు అనమాట. ఎందుకని వాళ్ళకి లాభం కదా. కాబట్టి అవన్నీ ఇక్కడ చేశాడు. సో ఇక్కడ మనకి రైతీలో ఏం జరిగింది అనేది చూడండి. అసలు ఇక్కడ మనకి ఏం జరుగుతుంది, అసలు దీంట్లో ఎందుకు శ్రామికులు అవసరం అనేటువంటి చూసుకుంటే ఇక్కడ మనకి 3 రకాల తొట్టెలు ఉంటాయి. ఈ 3 రకాల తొట్టెలు మీరు చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. నీలిమందు తోటల దగ్గర ఏం జరుగుతుంది, ఎలా జరుగుతుంది అనేది చూసుకుంటే ఫస్ట్ అసలు ఏం చేస్తారు, ఇందులో ఎన్ని రకాల తొట్టెలు ఉంటాయి అంటే 3 రకాల తొట్టెలు ఉంటాయి. ఈ పద్ధతి మొత్తం ఊరినే సింపుల్ గా గుర్తుపెట్టేసుకోవచ్చు. ఎలాగా అంటే ఫస్ట్ నీలిమందు కర్మాగారంలో ఉన్నటువంటి తొట్టెల వద్దకు ఎవరిని తీసుకుపోతారంటే నీలిమందు మొక్కను తీసుకుపోతారు. ఓకేనా? రంగు తయారు చేయాలంటే 3 గాని 4 గాని తొట్టెలు కావాలన్నాడు. సో ఇందులో చూసుకుంటే ఫస్ట్ ఆకులు మొత్తం తీసి వేడి నీటిలో నానబెడతారు కాసేపు. ఓకేనా? వేడి నీటిలో నానబెడతాం. నానబెట్టిన తర్వాత అప్పుడు మెల్లగా దాని నుంచి బుడగలు వస్తాయి అన్నమాట. సో ఈ బుడగలు వచ్చిన తర్వాత ఏం చేస్తారంటే ఆ మొక్క పులిసిందని అర్థమవుద్ది. అప్పుడే ఆ ద్రవం వేడి నీళ్ళలో ఉంది కాబట్టి ఉడకటం, అలాగే బుడగలు రావటం ప్రారంభమవుద్ది. అయితే అందులో కుళ్ళిపోయిన ఆకులు కానీ ఏమైనా తేలిని అనుకోండి, నల్లగా మారిపోయిన ఆకులు, అవన్నీ తీసేస్తారు. తీసేసి అప్పుడు 2వ తొట్టిలోకి వెళ్తాం. 2వ తొట్టి. ఈ 2వ తొట్టి పేరే కొట్టే తొట్టి. ఏంటండి? కొట్టే తొట్టి. ఫస్ట్ తొట్టి పేరేంటి? పులియబెట్టే తొట్టి. 2వ తొట్టి పేరేంటి అంటే కొట్టే తొట్టి. అంటే దీన్ని బాగా బలమైనటువంటి కర్రలతో బాగా గట్టిగా కొడతా ఉంటారనమాట. సో దీన్ని కొట్టి ద్రావణాన్ని కదిలించి, తెడ్లోనే చూడండి ఈ అబ్బాయి చేతిలో కర్ర కనిపిస్తుంది కదా ఇక్కడ. సో ఈ కర్రతో గట్టిగా కొట్టడం, ఆ ద్రావణాన్ని కదిలించడం చేస్తారు. సో ఫస్ట్ ఆకుపచ్చగా మారి, ఆ తర్వాత నీలం రంగులోకి మారి, ఆకుపచ్చలోంచి నీలం రంగులోకి మారి మెల్లగా అప్పుడే దీనికి సున్నపు నీరు కలుపుతారు. ఏం చేస్తారండి? సున్నపు నీరు కలుపుతారు. సున్నపు నీరు కలిపిన తర్వాత కాసేపటికి ఏమవుద్ది అంటే ఒక సెడిమెంట్, అవక్షేపం మరి దాని కిందకి, ఆ తొట్టి కిందకి మరి మడ్డిలాగా తేలింది అనమాట. సో అప్పుడు ఈ పై భాగంలో ఉన్నటువంటి దాన్ని మొత్తాన్ని, ఈ పై భాగంలో ఉన్నటువంటి వాటర్ మొత్తాన్ని తీసివేసి ఈ కింద ఏమైతే అవక్షేపం మిగిలిందో దీన్ని వేరే తొట్టిలో చేస్తారు. దీన్నే ఏర్పాటు చేసిన తొట్టి. ఏంటది? ఏర్పాటు చేసిన తొట్టి. గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ తొట్టి ఏంటి అంటే పులియబెట్టే తొట్టి, 2వది ఏంటి అంటే కొట్టే తొట్టి, 3వ తొట్టి ఏంటి అంటే ఏర్పాటు చేసిన తొట్టి. దీంట్లోకి ఆ గుజ్జుని తీసుకెళ్లి తర్వాత ఆ గుజ్జుని ఎండబెట్టి అమ్మకానికి ఉంచుతారు. సో ఇదే ఇక్కడ మనకి నీలిమందు తయారీ ప్రాసెస్. ఓకేనా? సో నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ ఏం జరిగింది, నీలిమందు తిరుగుబాటు జరిగింది. ఎలా జరిగింది ఇక్కడ మనం చూసుకుంటే, పంట కోత తర్వాత పంటను యజమాని దగ్గరకు చేర్చగానే రైతుకు కొత్త రుణం ఇచ్చేవాళ్ళు. అంటే మళ్ళీ చక్రం లాగా మళ్ళీ మొదలవుద్ది, పంట సాగు ప్రక్రియ మళ్ళీ మొదలవుద్ది. అయితే ఏంటి, మొదట్లో రుణాల కోసం ఆకర్షితున్న రైతులు ఈ వ్యవస్థ ఎంత కఠినంగా ఉందో తర్వాతే గ్రహించారు. ఎందుకని?
వీళ్ళకేమో తక్కువ డబ్బులు ఇచ్చి వాళ్ళేమో ఎక్కువ డబ్బులు తీసుకుంటారు. అలాగే వీళ్ళు ఇచ్చేటువంటి డబ్బులకి వడ్డీలు ఎక్కువ వేసేస్తున్నారు. సో ఇప్పుడు డబ్బులు ఇచ్చినట్టే ఇచ్చి డబ్బులు వడ్డీ ఎక్కువేసేస్తే పాప మా రైతుకి లాభం ఎక్కడ వస్తుంది? సో వీడు ఎప్పుడు కూడా ఎంతో కొంత అప్పే అనమాట. ఇంక వీడు అదే సినిమాలో చూడండి, ఉదయం డబ్బులు ఇచ్చి సాయంత్రం డబ్బులు తీసుకెళ్ళిపోతూ ఉంటాడు రవితేజ దగ్గర. సో అలాగా నిరంతరం అప్పు ఉంటూనే ఉంటుంది అనమాట. ఇంకా అప్పు ఎప్పటికీ తీరదు. సో అలా చేసేసరికి రైతులకి అర్థమైపోయింది, ఓహో ఇలా చేయటం వలన మనకే నష్టం. అలాగే ఈ నీలిమందు మొక్కలు లోతైన వేర్లు కలిగి ఉండటం వలన నేల తొందరగా నిస్సారం అయిపోద్ది. ఒక్కసారి నీలిమందు పండిన తర్వాత ఈ భూమి వరి సాగుకి పనికిరాదనే విషయం అప్పుడు గ్రహించారు రైతులు. సో ఎప్పుడైతే ఇది గ్రహించారో వాళ్ళలో మార్పు వచ్చింది. మనకి నీలిమందు కాదు తిండి పెట్టేది వరి లేకపోతే మనం ఏం తింటామని చెప్పి అప్పుడు వాళ్ళు ఏం చేశారంటే మార్చి 1859 సంవత్సరంలో బెంగాల్లో వేల మంది రైతులు మేమిక పండించాం, మాకు అవసరం లేదు ఈ నీలిమందు అని చెప్పేసి వాళ్ళు ఇచ్చేశారు. అలాగే ఇక్కడ కౌలు వసూలుకు వచ్చినప్పుడు గుమస్తాలు దెబ్బలు తిన్నారు రైతుల చేతిలో. అర్థమైందా? అరే మా కౌలు కట్టనంటే చెత్త కొట్టేశారు. తర్వాత తోటల యజమానుల యొక్క లఠియాలు అంటే వాళ్ళు ఏం చేస్తారంటే మరి యజమాని వచ్చేటప్పుడు రైతులతో మనకి ఏమైనా ప్రాబ్లం ఉంటుందని చెప్పేసి కొంచెం బలమైన వ్యక్తుల్ని బాడీ గార్డ్స్ లో పెట్టుకుంటాడు అనమాట. ఈ బాడీ గార్డ్స్ పేర్లే లఠియా. సో ఇక్కడ ఈ లఠియాలతో బెదిరింపులకు భయపడమని చెప్పి ప్రతిజ్ఞ చేశారు. సో ఇకపై నీలిమందుని మనం అసలు మౌనంగా ఉండకూడదు, మనం పండించే రైతులందరూ తిరుగుబాటు చేద్దామని చెప్పేసి అనుకున్నారు. అయితే కంపెనీ వాళ్ళకి అర్థం కాల, అసలు వీళ్ళకి ఎంత శక్తి ఎక్కడి నుంచి వచ్చింది అని అనుకున్నారు. కానీ ఎప్పుడు జరిగింది ఇది? 1859. ఇప్పుడే మీకు అర్థమై ఉంటుంది. 1857లో మొదటి స్వాతంత్ర్య సంగ్రామం జరిగింది. సో ఈ మొదటి స్వాతంత్ర సంగ్రామంలో పొందినటువంటి కొంత ఆ ఉత్సాహము శక్తి ఈ 59లో ఈ తిరుగుబాటుకి దారితీసింది. పాపం అప్పుడే మనోళ్ళు 57 తిరుగుబాటుని అణిచి ఉండగా ఇది స్టార్ట్ అయింది 59లో. పాపం బ్రిటిష్ వాళ్ళకి ఏంటి వరుస తిరుగుబాటు అని చెప్పి నెత్తినోరు కొట్టుకున్నారు. సో మరి దీన్ని ఎలాగైనా ఏం చేయాలి? అణిచివేయాలంటే ఏం చేయాలో చేశారు. చూడండి ఇక్కడ 59లో నీలిమందు యజమానులకు జరిగినటువంటి తిరుగుబాటులో, వ్యతిరేకంగా జరిగిన తిరుగుబాటులో స్థానిక జమీందారులు గ్రామ పెద్దల మద్దతు తమకే ఉందని నీలిమందు రైతులు భావించారు. నీలిమందు ఒప్పందాలపై బలవంతంగా సంతకం చేయాలని చెప్పి గ్రామ పెద్దలను బలవంతం చేశారు. లఠియాలతో చిన్న పోరాటాలు చేశారు. అలాగే యజమానుల శక్తి పెరగడం వలన జమీందారులు అసంతృప్తితో ఉన్నారు. అంతే కదా, జమీందారులు పాపం ఆల్రెడీ వేలంలో వాళ్ళ శక్తులను కోల్పోయారు కదా, వాళ్ళు కోపంతో ఉన్నారు. అంతే వీళ్ళు సహకరించాల వాళ్ళకి. సో తమ భూమిని దీర్ఘకాల ఒప్పందంపై కౌలుకి ఇవ్వాలని తోటల యజమానులు బలవంతం చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అంటే ఈసారి ఎప్పుడు సంవత్సరం 2 సంవత్సరాలకు కాదు, ఇప్పుడు డైరెక్ట్ గా 10 ఏళ్ళు రాయి చేసుకుందాం అనుకున్నారు. కానీ అది కూడా పారల. సో తోటల యజమానులకు వ్యతిరేకంగా చేసే పోరాటంలో తమకు బ్రిటిష్ ప్రభుత్వం మద్దతిస్తుందని నీలిమందు రైతులు ఊహించారు. కానీ 1857 తిరుగుబాటు తర్వాత బ్రిటిష్ ప్రభుత్వం మరొక గొప్ప తిరుగుబాటు సంభవించే అవకాశంగా ఉందని ప్రత్యేకంగా ఆందోళన చెందింది. మరి వాళ్ళకి భయమే కదా, ఆల్రెడీ 57లో వాళ్ళు చూశారు ఒక దాన్ని. ఇక మళ్ళీ 59లో ఇది తట్టుకోగలుగుతారా? తట్టుకోలేరు కదా. సో ఏం చేశారంటే బుజ్జగించే ప్రయత్నాలు చేయటం మొదలు పెట్టారు. ఏం చేశారు? లెఫ్టినెంట్ గవర్నర్ 1859 శీతాకాలంలో ఈ ప్రాంతంలో పర్యటించి బ్రిటిష్ ప్రభుత్వ సానుభూతికి సంకేతంగా భావించారు. అంటే పాపం అనుకున్నారన్నమాట రైతులు, ఏమని, అమ్మయ్య మొత్తానికైతే ఈయన ఎవడో వచ్చాడు కాబట్టి మన బాధలు ప్రభుత్వానికి చెప్తాడురా అని అనుకున్నారు. ఓకేనా? సో అప్పుడే ఏం చెప్పాడు అంటే బరాసత్తులో ఉన్నప్పుడు నీలిమందు ఒప్పందాలను అంగీకరించమని ఈడెన్ రైతులను బలవంతం చేయరాదని పేర్కొంటూ మెజిస్ట్రేట్ యాస్లే ప్రకటన చేశాడనమాట. ఓకేనా? అంటే వాళ్ళకు సపోర్ట్ గానే ఇక్కడ ఒక మాట చెప్పాడు. అలాగే నీలిమందు నాటాల్సిన అవసరం లేదని విక్టోరియా రాణి కూడా ప్రకటించింది. సో వీళ్ళకి మంచి ఇంకా ఊతం దొరికింది అనమాట. అంటే అప్పుడే కరెక్ట్గా మెజిస్ట్రేట్ యాస్లే మరి నీలిమందు ఒప్పందాలను అంగీకరించమని ఈడెన్ రైతులను బలవంతం చేయొద్దనేటువంటి ప్రకటన జారీ చేయటం, అనుకోకుండా నీలిమందు నాటాల్సిన అవసరమే లేదు మీరని చెప్పేసి విక్టోరియా రాణి ప్రకటన ఇవ్వటం, ఇవన్నీ చేసేసరికి రైతులను శాంతింపజేయడానికి, విస్ఫోటక పరిస్థితిని నియంత్రించడానికి ఈడెన్ ప్రయత్నించాడు. సో ఈడెన్ మరి మొత్తానికైతే అతను చాలా తెలివితేటలుగా దీన్ని, ఈ యొక్క తిరుగుబాటుని అణిచివేయాలని అనుకున్నాడు. అయితే ఏం జరిగింది? మరి ఇలా జరిగితే మరి మిగిలిన వాళ్ళు ఊరుకుంటారా? సో ఇక్కడ ఏం జరిగింది? సో
తిరుగుబాటుతో కలత చెందినటువంటి బ్రిటిష్ ప్రభుత్వం తోటల యజమానులను దాడుల నుంచి రక్షించడానికి సైన్యాన్ని తీసుకొచ్చింది. మరి వీళ్ళు కొట్టేస్తున్నారు కదా ఎవరిని పడితే వాళ్ళని, అందుకని సైన్యాన్ని పెట్టుకొచ్చి అక్కడ పెట్టింది. అలాగే నీలిమందు కమిషన్ వ్యవస్థపై విచారణకు నీలిమందు కమిషన్ ని ఏర్పాటు చేసింది. ఇక్కడ మనకు బిట్టొచ్చింది నీలిమందు కమిషన్ సంబంధించి ఎవరు, ఇక్కడ నీలిమందు కమిషన్ కి సంబంధించి ఎవరు దానికి అధ్యక్షుడుగా ఉన్నారు అని చూసుకుంటే ఇదిగోండి ఇక్కడ ఉంది, WS సెటన్ కరే నీలిమందు కమిషన్ అధ్యక్షుడు. ఈయన ఏం చెప్పారు అంటే, ఈయన అడిగారు, ఈయన అక్కడ మాట్లాడుతున్నారు చూడండి, ఆయన అడిగారు అన్నమాట, బాబు నువ్వు ఎందుకు పండించవని అడిగితే ఆ రైతు ఏమన్నాడు, నేను నీలిమందు నాటం కంటే అడుక్కుంటానండి, నాకు అవసరం లేదు ఈ నీలిమందు అని చెప్పేసి సమాధానం ఇచ్చాడు. దాంతో ఈ నీలిమందుని మరి ఇంకా వాళ్ళు కూడా ఏం ఒప్పుకుంటారు, కమిషన్ ముందు చెప్పినటువంటి రైతులే సరైనటువంటి సమాధానం చెప్పకపోవడంతో మరి వాళ్ళు కూడా గవర్నమెంట్ కి అదే నివేదిక పంపించారు. దాని వలన చాలా మంది ఏం చేశారు అంటే దీన్ని ఎటు తీసుకుపోయారు, బీహార్ తీసుకుపోయారు. ఏం జరిగింది, ఈ తిరుగుబాటు వలన బెంగాల్లో నీలిమందు మొత్తం పడిపోయింది. కానీ మెల్లగా యజమానులు ఏం చేశారు, అడుగుకుంటారంటే లాభాలు వస్తుంటే తీసుకుని దీన్ని బెంగాల్ నుంచి బీహార్కి తరలించారు. ఓకేనా, బెంగాల్ టు బీహార్కి వెళ్ళిపోయింది అనమాట. అంటే ఇప్పుడు నీలిమందు ఎక్కడ సాగు చేయడానికి వెళ్ళిపోయారు, బీహార్కి వెళ్ళిపోతే అప్పుడే కరెక్ట్గా అదే టైంలో మహాత్మా గాంధీ గారు దక్షిణాఫ్రికా నుంచి తిరిగి వచ్చినప్పుడు చంపారణ్ని సందర్శించి, మరి ఈ చంపారణ్ ఎక్కడుంది అంటే బీహార్లో ఒక చంపారణ్, మరి చంపారణ్ అనేటువంటిది ఈ బీహార్లో ఒక జిల్లా. మరి ఇక్కడ ఉన్నటువంటి నీలిమందు రైతుల దుస్థితిని చూడండి అని చెప్పేసి బీహార్ చెందిన ఒక రైతును ఒప్పిస్తే 1917లో మరి మహాత్మా గాంధీ సందర్శన తర్వాత అక్కడే ఆయన చేసిన ఉద్యమం పేరే చంపారణ్ ఉద్యమం. గుర్తుపెట్టుకోండి, గాంధీ గారు భారతదేశం వచ్చాక 3 ఉద్యమాలు చేశాడు. ఓకేనా, ఆ 3 ఉద్యమాల్లో సక్సెస్ అయిన తర్వాతే జాతీయోద్యమంలోకి వచ్చాడు. ఓకేనా, సో గాంధీ గారు చేసినటువంటి ఫస్ట్ 3 సక్సెస్ఫుల్ ఉద్యమాల్లో 1 చంపారణ్ ఉద్యమం, 2 ఖేడా ఉద్యమం, 3 అహ్మదాబాద్ మిల్లర్స్ ఉద్యమం. ఈ 3 ఉద్యమాలతో గాంధీ గారికి దేశం మొత్తంలో పేరు వచ్చేసింది. అప్పుడే ఆయన స్వాతంత్ర సంగ్రామంలోకి అడుగుపెట్టారు. ఓకేనా, 1915లో భారతదేశానికి తిరిగి వచ్చిన గాంధీజీ 1917లో ఫస్ట్ చేసినటువంటి మంచి ఉద్యమం పేరేంటి అంటే సత్యాగ్రహ ఉద్యమం చంపారణ్ సత్యాగ్రహ ఉద్యమంతోనే ఆయనకి దేశం మొత్తం కూడా మంచి పేరు వచ్చిందనమాట. సో ఇది ఎప్పుడు జరిగింది అంటే 1917 ఏప్రిల్ 10. ఓకేనా, 1917 ఏప్రిల్ 10 ఈ ఉద్యమం స్టార్ట్ అయింది. అయితే ఇక్కడ ఒక ఏం జరిగింది అనేది మీకు తెలియదు కదా, అది ఒకసారి 2 విషయాలు వినండి. ఇక్కడ ఏం చెప్పారంటే వాళ్ళు ఈ బీహార్లో 3/20 వంతు నీలిమందు పండించాలన్నారు. ఇక్కడ మనకి 25% కదా, అక్కడ 20 భాగాల్లో 3 భాగాలు నీలిమందు పండించాలని ఒప్పందం చేసుకునేవాళ్ళు. దీన్నే తీన్ కతియా అనేవాళ్ళు. ఏంటంటే తీన్ కతియా, 3 అంటే తీన్ కదా, సో దీన్నే తీన్ కతియా పద్ధతి అని పిలిచేవాళ్ళు. ఈ తీన్ కతియా పద్ధతిలో నీలిమందు సాగు చేసేవాళ్ళు అనమాట. అక్కడ అంటే టెక్స్ట్ బుక్ లో ఇవ్వలేదు, ఇది ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్. ఓకేనా, సో ఈ తీన్ కతియా విభాగం ఈ పద్ధతిని ఎక్కడ బీహార్లో ఉంది. ఈ బీహార్లో ఉన్నటువంటి ఈ ఉద్యమాన్ని ఎవరు నడిపించారు అంటే చంపారణ్లో గాంధీజీ గారు 1917వ సంవత్సరం ఏప్రిల్ 10వ తారీఖున మొదలుపెట్టి ఈ చంపారణ్ సత్యాగ్రహంలో ఎవరి తరఫున పోరాడారు అంటే నీలిమందు రైతుల తరఫున పోరాడారు. ఓకేనా, సో మరి తర్వాత తీన్ కతియాని రద్దు చేయడం జరిగింది. సో అది ఇక నెక్స్ట్ విషయం. ఇక నెక్స్ట్ చూసుకుంటే చిన్న విషయం ఇచ్చాడు ఇక్కడ, వెస్టిండీస్ లో నీలిమందు తయారీ అనేటువంటి దాన్ని చూపించారు. ఇక్కడ ఒక ఫ్రెంచ్ మిషనరీ జీన్ బాప్టిస్ట్ లబాట్ కరేబియన్ దీవులకు ప్రయాణించి అక్కడ రాశాడు అనమాట. చూడండి, ఇక్కడ ఒక రైతులు కనిపిస్తున్నారా, వీళ్ళందరూ మోసుకొని వస్తున్న వాళ్ళు, అలాగే దాన్ని శుభ్రం చేస్తున్న వాళ్ళు, 3 ట్యాంకులు, 1 2 3 ట్యాంకులు, అలాగే ఆరిపోయిన దాన్ని మోసుకుని వెళ్తున్నటువంటి రైతులు, ఇలాగా ఆ బొమ్మ కూడా మనకి ఇక్కడ ఇవ్వటం జరిగింది. సో ఇది ఈ పాఠానికి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ బిట్స్. మరి వర్మ క్లాస్ రూమ్ ని మీరందరూ కూడా ఆదరిస్తున్నందుకు మీ అందరికీ కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. టెలిగ్రామ్ గ్రూప్ ఉంది మనకి. ఓకేనా, ఆ టెలిగ్రామ్ గ్రూప్ లో చాలా మంది ఇంకా నేను ఎలా జాయిన్ అవ్వాలని అడుగుతున్నారు. నేను ఈ వీడియో కింద కూడా ఆ టెలిగ్రామ్ లింక్ పెడతాను. టెలిగ్రామ్ లింక్ లో నేను ప్రతి చాప్టర్ అయిపోయిన తర్వాత 100 బిట్లతో ఒక PDF పెడుతున్నాను. అది మీరు టెస్ట్ చేసుకోవడానికి, మీరు ఎంతవరకు చదువుకున్నారు, ఈ పాఠం మీకు అర్థమైందా లేదా, నా వీడియో చూస్తున్నారా లేదా మీరు చదువుకుంటున్నారా అనేది కాదు. నేను చెప్పాను మీకు ఈ కోచింగ్ లో
మీకు నేను ఎడిషనల్ గా మీకు నేను సహాయపడటం కోసమే ఈ కోచింగ్ ని స్టార్ట్ చేయడం జరిగింది. కాబట్టి ఇందులో మనం ఎటువంటి ఒక్క రూపాయి కూడా మనం ఆశించకుండా ఇది ఫ్రీగా ఇస్తున్నటువంటి సర్వీస్. మేము కూడా చాలా ఇబ్బందులు పడి చదువుకున్నాం, ఎన్నో ఇబ్బందులు పడితేనే ఈ టీచర్ జాబ్ పొందాం. కాబట్టి ఆ ఇబ్బందులు నాకు తెలుసు. కాబట్టి మా సిస్టర్స్ అండ్ బ్రదర్స్ చాలా మంది కోచింగ్కి వెళ్ళాక ఇబ్బంది పడే వాళ్ళు ఉంటారు, హౌస్ వైఫ్స్ ఉంటారు. వాళ్ళందరికీ ఎంతో కొంత అంటే ఉడతా సాయం అంటారు కదా, సో నేను చేసేటువంటి ఈ చిన్న సాయం ద్వారా మీ జీవితాల్లో వెలుగును నిండొచ్చు అనేటువంటి ఒక హోప్ తో నేను ఈ సిరీస్ చేస్తున్నాను. కాబట్టి ఆశీర్వదించండి నిండు మనసుతో. సో మీ వర్మ క్లాస్ రూమ్ ఎప్పుడు మీకోసం ముందుంటుంది. ఓకేనా? ఉంటాను. గుడ్ బై.